క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తపస్సు కాల 21వ రోజు ధ్యానమునకు స్వాగతం. ఈరోజు సువిశేష పట్టణము ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి సందేశము 2 ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు. మొదటిది, నీ దేవుడవైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. రెండవది, నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఆయన మానవ రూపాన్ని ధరించి ఈ యొక్క లోకానికి వస్తూ ఈ యొక్క 2 ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను ఆయన యొక్క జీవితంలో, ధర్మశాస్త్రాన్ని ఆయన యొక్క జీవితంలో పాటించాడు. అదే ప్రజలకు ఈరోజు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము పరిశీలించినట్లయితే యేసు ప్రభువు దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా తన తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని పాటించి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి మొట్టమొదటి ఆ యొక్క ఆజ్ఞను, తండ్రి దేవుని ఆజ్ఞను పాటిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో తండ్రి దేవుణ్ణి ప్రేమించాడు. అందుకే ఆయన ప్రతిరోజు కూడా ఆ యొక్క దేవాది దేవునికి, తండ్రి దేవునికి ప్రార్థించాడు. రెండవది, తన యొక్క పొరుగు వానిని ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన అనేకమైనటువంటి అద్భుతాలను, అనేకమైనటువంటి జీవితాలను చేసి ఉన్నాడు. ఎవరైతే ఆయన దరికి చేరారో, ఆయన యొక్క పాదాల చెంతకి వచ్చారో, ప్రేమపూర్వకముగా మరి ఆయన వారిని హత్తుకుంటూ, మరి ముఖ్యముగా శత్రువులను సైతము ఆయన ప్రేమించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమంది ఎన్నో తప్పులు చేసినప్పటికీ కూడా ఆయన అనేక మార్లు క్షమిస్తూ, మరి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ యొక్క పొరుగు వారిని ప్రేమింపుము, నీ యొక్క శత్రువుని ప్రేమింపుము అనేటువంటి గొప్ప ఆజ్ఞను మనకి ఇచ్చి ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తామో అప్పుడే మనము దేవుని ప్రేమించగలము, అప్పుడే మనం మన యొక్క కుటుంబాన్ని ప్రేమించగలము, అప్పుడే మనము మన యొక్క సంఘాన్ని ప్రేమించగలము. అందుకే వాక్యంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు ముందు నీ యొక్క స్నేహితుతో సఖ్యపడి నాకు బలి అర్పింపుము అని తెలుపుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 2 ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు చాలా గొప్పవి. మన యొక్క జీవితాలలో కూడా ఈ యొక్క 2 ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు. మొదటిది, దేవునికి ప్రాముఖ్యతనిస్తూ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమిద్దాం. అదే విధముగా మన యొక్క పొరుగు వారిని ప్రేమించి దేవుని యొక్క ఆశీస్సులు పొందుదాం. ఆమేన్.